హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూద్దాము. పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలి, ఈ డిజైనర్ బ్యాక్ నెక్ డిజైన్ ఎలా కట్ చేయాలో, ఎలా స్టిచ్ చేయాలి, అలానే స్వీట్ ఆర్ట్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు ఏంటి అంటే ఇదిగోండి, ఇక్కడ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూద్దాము. గైస్, బ్యాక్ నెక్ డిజైన్ ఒక్కటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 38 బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది డీటెయిల్గా ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసా సపరేట్గా. ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అన్నది అయితే చూద్దాము. ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ 15 అయితే తీసుకున్నా, షోల్డర్ 6.5 తీసుకున్నా. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్, ఆర్మ్ హోల్ కూడా 6.5 తీసుకున్నా. ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఇప్పుడు ఆ 2 డాట్స్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎల్ షేప్లో అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసేసా. సో దాన్ని డిపెండ్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నా. మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కింద లింక్లో ఇస్తా ఫుల్ వీడియో. ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసా ఈ బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అన్నది. ఈ బ్లౌజ్ పార్ట్ని కట్ చేసిన తర్వాత దాన్ని ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి నెక్ విడ్త్ ఎంత తీసుకున్నాం అన్నది అయితే డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. మీకు ఒకవేళ అర్థం కాకపోతే టేప్ పెట్టుకొని మళ్ళీ చూసుకోవచ్చు. 3 అయితే తీసుకున్నా ఇక్కడ నేను. మీకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కూడా పెట్టవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్, ఒక 1/4 ఇంచ్ అయితే డౌన్ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టు. ఇప్పుడు ఇంకొకసారి ఏం చేస్తారంటే ఓల్ బ్లౌజ్ ఉంటుంది కదా మీది, అది పెట్టి అయితే చూడండి. నేను ఇక్కడ బ్యాక్ ఫుల్ ఓపెన్ పెట్టేసా కదా, సో బోట్ నెక్ ఫ్రంట్ అయినా పైకి ఉండాలి, బ్యాక్ అయినా పైకి ఉండాలి అని బ్యాక్ మొత్తం ఓపెన్ పెట్టేసాం కదా అని ఫ్రంట్ అయితే కొంచెం ఓల్ బ్లౌజ్ ఎంత డీప్ అయితే ఉందో సేమ్ అంతే పెట్టా. ఇంకొంచెం మీకు ఎక్కువ పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు స్వీట్ ఆర్ట్ నెక్ కింద నుంచి 2 ఇంచెస్ వరకు ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు డ్రా చేసిన డాట్ దగ్గరికి 1 ఇంచ్ ఆర్ 0.8 ఆ ఇంచెస్ వరకు అలా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసి ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేస్తూ డ్రా చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. మీరు బిగినర్స్ అయితే కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇంకొకసారి మీకు చూపిస్తా ఎగ్జాక్ట్గా. ఒకసారి ఇక్కడ చూడండి 3.5 ఇంచెస్ అయితే ఉంది. మీకు అంత డీప్ అయితే సరిపోతుంది అనుకుంటే అక్కడికి ఆపేయండి. లేదు మీకు ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనిపిస్తే కట్ చేయక ముందే అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే స్వీట్ ఆర్ట్ నెక్ కదా, మనం కట్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ముందే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా ఎల్ షేప్లో కర్వ్ స్కేల్ పెట్టి అయితే చిన్న కర్వ్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ నేను ప్రిన్సెస్ కట్ అయితే నార్మల్గానే ఇచ్చేసా, అంటే సపరేట్గా కట్ చేయట్లేదు. అటాచ్డ్లోనే స్టిచ్ చేసేస్తున్నా. ఇంకొంచెం మీకు డీప్ కావాలి అంటే ముందే చూసుకొని అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇంత జాలు అని అయితే ఇంత పెట్టేసా. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇదిగోండి, మనం ఇక్కడ స్టిచ్ వేస్తాం కదా, ఇంకొంచెం డీప్ అయితే అయిపోతుంది. ఇప్పుడు 1 సైడ్ ప్రిన్సెస్గా డ్రా చేస్తా కదా, ఇంకా 2 సైడ్స్ రావాలి అంటే ఇలా ఈక్వల్గా అయితే ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా కొంచెం అక్కడక్కడ ట్యాప్ చేసేయండి. ఇలా ట్యాప్ చేస్తే ఇదిగోండి ఇలా కొంచెం లైట్గా అయితే చాక్ పీస్ పడి ఉంటుంది, చాక్ పీస్ మార్క్. ఇప్పుడు దాన్ని అయితే థిక్గా డ్రా చేసేయండి. ఇలా 2 సైడ్స్ వచ్చిన తర్వాత ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి. దాని మీద మనం కట్ చేసిన లైనింగ్ అయితే పెట్టేసి కట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగోండి బ్యాక్ నెక్ అయితే నేను ఇలా కట్ చేసా. ఇది ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేసా. మీకు కింద లింక్ అయితే ఇస్తా, ఆ వీడియో చూసేయండి. ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది డీటెయిల్గా చాలా ఈజీ. అండ్ చూసారా, ఈ డిజైన్ మీరు వేసుకుంటే చాలా యూనిక్గా కూడా ఉంటుంది. ఆ ఫుల్ వీడియో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ స్వీట్ ఆర్ట్ నెక్ అయితే స్టిచ్ చేద్దాము.
ఫస్ట్ ఇలా చాక్ పీస్‌తో అయితే డ్రా చేసుకోండి. మీకు ఎక్కడి వరకు స్టిచ్ వేయాలి అన్నది మీకు అర్థమైపోతది. అంటే ఈ కలర్ కొంచెం థ్రెడ్ మనకు కనిపించదు కాబట్టి కొంచెం ఇలా చాక్ పీస్‌తో ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఫాస్ట్‌గా అదే ఫాస్ట్ ఫ్లోలో అయితే స్టిచ్ చేసేయొచ్చు చాక్ పీస్‌తో డ్రా చేసుకోవడం వల్ల. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి. కర్వ్స్ ఉన్న దగ్గర కొంచెం చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని తీసిన తర్వాత ఇప్పుడు దగ్గరికి పెట్టి ఇదిగోండి ఇలా దగ్గరికి తీసుకొని అయితే కట్స్ పెట్టండి. డిజైన్ ఉన్న దగ్గర కొంచెం నీట్‌గా లోపలికి అయితే పెట్టుకోవాలి కట్స్. అలానే కట్స్ పెట్టేటప్పుడు మనం పెట్టిన దారం తెగకుండా అయితే కట్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా మొత్తాన్ని నీట్‌గా అయితే రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని ఇదిగోండి మన డిజైన్ వచ్చే వరకు అయితే నీట్‌గా చేసుకోవాలి. లోపల ఫ్యాబ్రిక్ ఎక్కడ ఉన్నట్టు ఉండకుండా ఇంకా కొంచెం ఇలా రివర్స్ చేసిన తర్వాత ఐరన్ చేసుకోండి. మంచి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తది మనం అనుకున్నట్టు. ఇక్కడ ఇంకా పర్ఫెక్ట్ షేప్ అయితే రాలేదు. నేను తర్వాత ఇదిగోండి అడ్జస్ట్ చేసిన తర్వాత స్టిచ్ చేసి మొత్తం చుట్టూ అయితే స్టిచ్ చేసి ప్రిన్సెస్ కట్ కూడా స్టిచ్ చేసేసా. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మీద బ్యాక్ నెక్ పెట్టి మొత్తం 2 రైట్ సైడ్ లోపలికే ఉండాలి. పైన అయితే ఇలా 2 ఈక్వల్‌గా పెట్టి స్టిచ్ వేసుకోండి గైస్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఈక్వల్‌గానే ఉండాలి. ముందే చూసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్ వేసిన తర్వాత ఇంకా ఏం చేయడానికి రాదు. ఇప్పుడు పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తా. ఇదిగోండి ఇలా స్టార్టింగ్‌లో డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్ట్రైట్‌గా ఒక స్టిచ్ వేసేయండి. ఇలా స్టార్టింగ్‌లో డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేయండి. ఇలా స్ట్రైట్‌గా ఒక స్టిచ్ వేసిన తర్వాత మీకు లైనింగ్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డబుల్ ఫోల్డ్ పెట్టకముందే లైనింగ్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేయాలి. ఇదిగోండి మొత్తం స్టిచ్ వేసిన తర్వాత అయితే ఇదిగోండి ఇలా అయితే ఉంటది. ఇప్పుడు ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి అన్నది కటింగ్ వీడియో నేను ఈ ఫ్రిల్స్ ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది కటింగ్ వీడియో మళ్ళీ పెడతా. మనం కట్స్ పెట్టుకొని ఉంటాం కదా, అక్కడ నుండి అయితే ఫ్రిల్స్ మిడిల్లోకి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటు సైడ్ ఫ్రిల్స్ మిడిల్లోకే రావాలి, లెఫ్ట్ సైడ్ ఫ్రిల్స్ కూడా మిడిల్ సైడ్కే రావాలి. మీకు 2 సింగిల్ వన్ సైడే పెడితే అలా ఇంకొక పఫ్ డిజైన్ అనమాట. ఇదొక పఫ్ డిజైన్. ఏం లేదు గైస్, ఎలా స్టిచ్ చేసుకున్నా మనకు నచ్చిన డిజైన్ అయితే వస్తుంది. కొంచెం మనం బుర్రవాడి అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం తెలివి ఉంటే చాలు మనకు నచ్చిన డిజైన్స్ మనమే అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి స్లీవ్స్ పఫ్ పెట్టిన తర్వాత ఇలా అయితే ఉంటుంది అవుట్లుక్. మీకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తా. ఇదిగోండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది స్లీవ్ స్టిచ్ పఫ్ పెట్టుకున్న తర్వాత. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఫ్రంట్ బ్యాక్ మనం అటాచ్ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దానికి హ్యాండ్కి మిడిల్లో ఒక డాట్, బ్లౌజ్కి ఒక మిడిల్లో ఒక డాట్ పెట్టి ఇప్పుడు ఈ 2 డాట్స్ ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు ఇదిగోండి హ్యాండ్ రాంగ్ సైడ్ ఉండాలి, 2 రైట్ సైడ్స్ లోపలికి ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ 2 డాట్స్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ 2 డాట్స్ మీద నుండి మిడిల్ నుండి అయితే స్టిచ్ స్టార్ట్ చేయాలి. మీకు చూపిస్తా. ఇదిగోండి కింద డాట్ పైన డాట్ ఒకే దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఇలా అయితే ఒకసారి చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం హ్యాండ్కి ఫ్రిల్స్ పెట్టుకోండి, తక్కువ ఉంది అంటే ఒక ఫ్రిల్ తీసేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి స్టిచ్ వేయక ముందే. ఇదిగోండి మిడిల్ నుంచి అయితే స్టార్ట్ చేసి మీకు చూపిస్తా. ఇప్పుడు ఇలా అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. నేను మిడిల్లో నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేసా. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం హ్యాండ్ ఎప్పుడైనా మిడిల్ నుండే స్టిచ్ చేయాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర మనకు ఫ్రిల్స్ అనేవి ఈక్వల్గా డివైడ్ అవుతాయి. హ్యాండ్కి నేను లోతు కూడా తీసుకున్నా కట్ చేసేటప్పుడే. ఇదిగోండి ఇలా నేను ఎక్కడ గుంజట్లేదు చూడండి, కింద ఫ్యాబ్రిక్ గుంజట్లే, పైన ఫ్యాబ్రిక్ గుంజట్లే, జస్ట్ ఆ ఫ్లోలో అది వెళ్ళిపోతుంది అంతే. మనం ఊరికే హ్యాండ్తో ఇలా అనాలి అంతే, మనం లాగొద్దు. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టిచ్ వేసానో మళ్ళీ అక్కడ నుండి అయితే స్టిచ్ స్టార్ట్ చేసా. దాన్ని ఫ్యాబ్రిక్ ఒక్కటే జస్ట్ రివర్స్ చేసా, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా అదే స్టిచ్ని. ఇప్పుడు మిడిల్ దగ్గర వరకు వేసాం కదా, ఇప్పుడు అదే స్టిచ్ని మనం కంటిన్యూ చేయాలి. అర్థమవుతుంది కదా, దాన్ని కంటిన్యూ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే కంటిన్యూ చేసేయండి. ఇలా హ్యాండ్ మొత్తం అయితే స్టిచ్ చేసేయాలి.
ఫ్రిల్స్ చూసుకోండి కొంచెం కొన్ని అటు ఇటు అవుతూ ఉంటాయి. ఫ్రిల్స్ మొత్తం ఒకే సైడ్ లోపల సైడ్కి ఉండేటట్టే అయితే చూసుకోండి. హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. మీకు చూపిస్తా ఇప్పుడు రివర్స్ చేసి కూడా. ఇదిగోండి రివర్స్ చేస్తే హ్యాండ్ ఇలా ఉంటుంది. మీకు ఫ్రిల్స్ పర్ఫెక్ట్గా వచ్చాయా, ఈక్వల్గా వచ్చాయా అన్నది కూడా ఇప్పుడు అర్థమైపోతుంది. చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో స్లీవ్ అన్నది. చూసుకున్నారు కదా. ఫిట్టింగ్ గురించి మాట్లాడుకుందాము. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ మొత్తం ఈవెన్గా పట్టుకొని మిడిల్లో బ్లౌజ్కి మిడిల్లో ఒక లైన్ అయితే వేసేయాలి. మనం డివైడెడ్ బై చేసుకున్నాం కదా, 40కి అయితే డివైడ్ చేసుకున్నాం అనుకోండి, డివైడెడ్ బై 4 చేస్తే ఎంత 10 వస్తుంది కదా. సో 10కి అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 10కి అయితే ఇలా డ్రా చేసుకొని స్ట్రైట్గా ఒక 3-4 స్టిచెస్ అయితే వేసేయండి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా అంతే. మీకు ప్రీవియస్ వీడియోలో మెజర్మెంట్స్ అయితే చూపించా కదా, సేమ్ అలానే అయితే మెజర్మెంట్స్ అన్నీ అలా డివైడ్ చేసుకోవాలి. ఇంకో 3-4 స్టిచెస్ అయితే ఇలా రిపీట్ చేయండి. సేమ్ ఇదిగోండి అటు సైడ్ కూడా సేమ్ ఇలానే నేను ఆల్రెడీ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేసేసా దీనికి. ఇప్పుడు దీనికి నేను ఇది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని కూడా కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలి అన్నది కూడా కనిపించకుండా డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేసా మన దగ్గర. ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫినిషింగ్ ఎలా వచ్చింది అన్నది. అలానే ప్లస్ సింబల్ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది కూడా చూపిస్తా. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది గైస్. మీకు చూపిస్తా ఇప్పుడు. ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేసా. లేట్ నైట్ అయింది నైట్, సో ఇంకా వీడియో షూట్ చేయాలి. ఇదిగోండి మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం అయిన తర్వాత ఓల్ బ్లౌజ్ మీద ఇలా ఇదిగోండి ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇలా పెట్టి అయితే చూసుకుంటే మనకు అప్పుడే లూజ్ సరిపోతుందా, ఎక్కువైందా తక్కువైందా అన్నది తెలుస్తుంది. అప్పుడు నెక్స్ట్ మనం ఫిట్టింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఓల్డ్ బ్లౌజ్ ఎంత ఉంటే అంత వచ్చేవరకు. ఇదిగోండి బ్లాక్ డోరీస్ అయితే ఇలా పెట్టే థ్రెడ్స్ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా. పైన థ్రెడ్స్కి అయితే 4 లేయర్స్ ఇచ్చా, కింద థ్రెడ్స్కి అయితే 3 లేయర్స్ ఇచ్చా. చాలా బాగుంది బ్లౌజ్. ఇలాంటి కస్టమైజేషన్ మీకు కావాలి అంటే కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి ఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే చూపిస్తా. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. ఫ్రంట్ స్వీట్ ఆర్ట్ నెక్ ఉంటుంది. ఇదిగోండి బ్యాక్ ఇలా ఉంటుంది. పైన థ్రెడ్స్ ఇలా ఇచ్చా, కింద థ్రెడ్స్ ఇలా అయితే ఇచ్చా, కింద థ్రెడ్స్ ఇలా ఇచ్చిన, పైన థ్రెడ్స్ ఇలా ఇచ్చిన. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాము. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ అలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఇలా వచ్చేస్తుంది. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బేస్టీస్. బై చెప్పు, బై చెప్పు, బాయ్.